అందరికీ నమస్కారం. నేను మీ మురళీని. కర్ణుడి చావకి 1,00,000 కారణాలు అని అంటూ ఉంటారు. పాపం ఇప్పుడు జగన్కి కూడా అదే పరిస్థితి వచ్చింది. మ్యాటర్ ఏంటి అని అంటే ఇంట కాదు బయట కాదు ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్సే వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయాలలోకి వచ్చినప్పుడు జగన్కి ఎంతోమంది సపోర్ట్ చేశారు. ఇంట్లో వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, అలాగే స్నేహితులు కానివ్వండి, ఇలా ఒకటి కాదు చాలామంది సహాయం చేశారు. రాజకీయాల్లో రావడానికి ఎవరి పాత్రని వాళ్ళు పోషించారు. అందుకనే జగన్ రాజకీయాల్లో వచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలించారు. కానీ ఇప్పుడు జగన్ 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత మరలా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇట్టే గడిచిపోతాయి, మీరందరూ భయపడకండి, నేనున్నాను, మరొక్క 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఎలక్షన్స్ వచ్చేస్తాయి, నేనే సీఎం. ఓకే, బాగానే. జగన్ గారి ధీమా ఏంటి? ఇదంతా కూడా మన ఎలక్షన్ జరిగిన సమయంలో అన్నీ కూడా ఈవీఎంల పాత్ర పోషించాయి. ఈవీఎంలు అన్నీ కూడా జగన్కి వ్యతిరేకంగా పనిచేశాయి. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నది జగన్ గారి వాదన, అలాగే వైసీపీ పార్టీ నాయకుల వాదన కూడా. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇంకొక 3-4 సంవత్సరాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే 1 సంవత్సరం వీళ్ళు కళ్ళు మూసుకున్నారు, సంవత్సరంన్నర వరకు. అంటే ఇంకా వచ్చే రోజులు కూడా కళ్ళు మూసేసుకుంటే అయిపోతాయి అన్న చందాన వీళ్ళ ప్రవర్తన అయితే ఉంది. కానీ జగన్ ధీమా ఏంటి అని అంటే నేను పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర చేస్తే మళ్ళా జనాలందరినీ ఆకట్టుకున్న తర్వాత మళ్ళా నేనే సీఎం. ఓకే, గుడ్, బాగానే ఉంది. దీనికంటే ముందు విషయానికి వస్తే జగన్ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ యొక్క ఉనికిని చాటుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో చాలా తిప్పలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడో గత వైభవాన్ని మళ్ళీ తీసుకుని రావాలి అని అంటే అది అయ్యే పని కాదు. ఎందుకు అని అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ముఖ్య కారణం కాంగ్రెసే అన్న వాదన ప్రజల్లో గట్టిగా ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ని ప్రజల్లో తీసుకెళ్లే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ప్రజల వద్దకు వెళ్ళడం, ప్రజల్లో ఉన్నటువంటి ఆ స్తబ్దతను విడగొట్టడానికి ప్రయత్నం చేయడం, ఇటువంటి ఏమీ జరగలేదు. కానీ పీసీసీ పగ్గాలు మాత్రం షర్మిలకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పీసీసీ నాయకురాలిగా షర్మిల కొనసాగుతున్నారు. ఏది ఏమైనా జగన్ పాదయాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుంది అని పార్టీ నాయకులందరూ కూడా కాలరు ఎగరిస్తున్నటువంటి సందర్భంలో షర్మిల గారు జగన్ అన్నయ్యకి ఒక బాంబును పేల్చారు, నేను పాదయాత్ర చేస్తున్నాను అని. అయితే షర్మిల పాదయాత్ర విషయం మనం పక్కన పెడితే జగన్ పాదయాత్రలో భాగంగా, అంటే జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రలో జగన్ కొనసాగించలేని సమయం వచ్చినప్పుడు అక్కడ పాదయాత్రను జగనన్న వదిలిన బాణంగా షర్మిల పూర్తి చేశారు. ఆ షర్మిలకు కూడా ఎంతో ఆదరణ దక్కింది ఆంధ్రప్రదేశ్లో. అన్నకి తగ్గ చెల్లెలు, చెల్లెలకి తగ్గ అన్నయ్య అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా వరకు కొనియాడారు. ఏది ఏమైనా తల్లికి చెల్లికి ఇప్పుడు న్యాయం చేయలేనటువంటి జగన్ వాళ్ళ కుటుంబ విషయాలు ఏమైతే ఉన్నాయో ఆ కుటుంబ విషయాలు ప్రపంచానికి తెలియకపోయినా ఎలాగోలాగా తెలుస్తూనే ఉన్నాయి. కానీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఓట్లు రాలుతాయా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాహటంగా చర్చించుకున్నటువంటి సందర్భం. కానీ ఆ విషయం మనం అలా ఉంచితే షర్మిల పాదయాత్ర ఇప్పుడు తెర మీదకి రావడంతో అక్కడ వైసీపీ వర్గాల్లో మరి గుండె గుబేలమన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. పాదయాత్ర చేస్తే షర్మిలకి ఇప్పుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సింపతి ఉంది. ఎందుకు అనంటే రాజశేఖర రెడ్డి గారు కూతురుగా ఆవిడ ఇప్పుడు ప్రజల్లోకి వెళుతున్నారు. అలాగే నాన్నకి పట్టం కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మీరు గెలిపించాలి అని ఒక స్లోగన్తో ఆవిడ ముందుకు వెళ్తున్నారు. అంతకుముందు కూడా జగన్ గారు గెలిచింది కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఇమేజ్ మీదే కదా గెలిచారు, ఆ ఇమేజ్తోనే కదా అతను సీఎం అయ్యారు. కానీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను పక్కన పెట్టేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాటని పక్కన పెట్టేశారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి దాన్ని ఏంటి అంటారు ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేశారు. ఫస్ట్ ఇయర్ మాత్రం రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్తో అన్ని ప్రభుత్వ పథకాలు ఉండేవి. తర్వాత ఆ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పక్కకి వెళ్ళింది. తర్వాత జగన్ గారే ఇంకా ఏక బొమ్మ అయిపోయారు. కానీ ఇక్కడ విషయాల్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు షర్మిల గారు ఒకే ఒక్క విషయాన్ని పైకి లేపుతారు. ఏంటి అనంటే నాన్నగారు లేని రాజకీయాలు అన్నయ్య చేయగలడా? నాన్నగారిని చూసే కదా మీరు వేశారు ఓట్లు, కానీ జగన్ గారికి ఓట్లు వేయకండి, నేను అసలు సిసలైన వారసురాలని, రాజశేఖర్ గారి వారసురాలని, అమ్మ ఈసారైనా మీరు కాంగ్రెస్ని గెలిపించండి అన్న చందాన ప్రజల్లోకి వెళ్తారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ నచ్చకపోయినా, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని విడగొట్టిందన్న భేదాభిప్రాయం ఉన్నా కానీ ఇక్కడ జగన్కి మాత్రం ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే మోదీ గారు ఉన్నారు, మరి వీళ్ళ నలుగురు ఉన్నారు. మరి వీళ్ళ నలుగురు చేసేటటువంటి వ్యూహాలు కూడా ఉంటాయి.
మరి ఇటువంటి సందర్భాల్లో జగన్ గారి పాదయాత్ర ఎంత ముందుకు వెళుతుంది, ఎంతవరకు ముందుకు తీసుకుని వెళ్ళగలరు, వైసీపీ పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలి అని అనుకుంటే ఎంత లోతుగా ప్రయత్నాలు చేయాలి, ఎంత లోతుగా రాజకీయాలు చేయాలి అన్న విషయాలు రాజకీయ విశ్లేషకులు మనసులను తొలిచేస్తున్నటువంటి సందర్భం. ఎందుకు అనంటే పాదయాత్ర చేసినంత మాత్రాన జగన్ గారు ముందుకు వెళ్తారు అని అనుకోవడం అపోహే. ఎందుకు అనంటే గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు ఎన్నో ఉన్నాయి కదా. రాజశేఖర రెడ్డి గారు పేరు మీద వచ్చినటువంటి జగన్ పాలించిన 5 సంవత్సరాలు కూడా వైఫల్యాలతోనే పరిపాలించారు. ఒక వైఫల్యాన్ని ప్రజలు వేలెత్తి చూపించిన వైఫల్యాలన్నిటికీ కూడా జగన్ గారి దగ్గర సమాధానాలు లేవు. అది కూడా తను స్క్రిప్ట్ రాసుకుని స్క్రిప్ట్తో మాత్రమే చదువుతారు. కానీ పాదయాత్రలో తను స్వతహాగా మాట్లాడవలసి ఉంటుంది, స్పాంటేనియస్గా సందర్భాలను బట్టి మాట్లాడవలసి ఉంటుంది. కానీ ఇటువంటి సందర్భాల్లో తన చెల్లి కూడా పాదయాత్ర చేయడం, తన చెల్లి సంధించే బాణాలకి కూడా తను తట్టుకోగలరా అన్న సందర్భం ఒక ఎత్తు అయితే, మరొక తలనొప్పి ఏంటి అని అంటే ఉత్తరాంధ్రలో ఆ జిల్లాని నాకు ఇచ్చేయమని ధర్మాన గారు చాలా ఎక్కువగా ప్రెజర్ తీసుకొస్తున్నారట. జగన్ తల పట్టుకుని కూర్చున్నటువంటి సందర్భం ఏదైనా ఉందంటే ఈ ధర్మాన గురించే అని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ధర్మాన పెట్టినటువంటి కండిషన్లు చూస్తూ ఉంటే జగన్కి తలనొప్పి వస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా అంతటి కూడా నా అండర్టేకింగ్లో ఉండాలి, ఎవరు దాన్ని టచ్ చేయకూడదు అన్నటువంటి దాన్ని హుకుం అనేది ధర్మాన జారీ చేయడం జగన్లో కాస్త తల నొప్పిగా మారినటువంటి సందర్భం ధర్మాన్ని తీసుకొస్తున్నారు అన్న మాటలు వినబడుతున్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో మనం చూసుకున్నట్లయితే పాదయాత్రలు కొత్త కాదు, కానీ పాదయాత్ర మొదలుపెట్టిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వరుసగా 2 సార్లు ఓటమితో ఏపీలో పూర్తి నిర్వేదంతో ఉండేది కాంగ్రెస్ పార్టీ. అరే ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం అధికారంలోకి, ఇంత మంచి మనిషి ఉన్నాడు, ఇంత మంచి మనిషిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి కదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుకునేవారు. అయితే దేశంలో దాదాపు 10 సంవత్సరాలకు పైగా అధికారానికి దూరంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. అటువంటి సమయంలో పాదయాత్ర చేసి మండు టెండల్లో మీరు గుర్తు తెచ్చుకుంటే మనం గమనిస్తే రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర ఎంత విచారకరం అని అంటే ఆ సమయంలో బయటికి మనుషులు రాలేనటువంటి సందర్భం, అంత విపరీతమైన ఎండలు కాసేవి, ప్రాణాలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయేవారు మనుషులు. అటువంటి సమయంలో కూడా పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు రాజశేఖర రెడ్డి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆయన తర్వాత ఎంతోమంది పాదయాత్రలు చేశారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబుతో పాటు జగన్మోహన్ రెడ్డి ఈ కోవలోకి చేరతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పాదయాత్ర అనేది ఒక అధికారం తెచ్చిపెట్టేటువంటి ఒక మంచి ట్రిక్. అందుకే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మరోసారి వైసీపీని అధికారంలో తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారని. సరిగ్గా ఇదే సమయంలో ఆయన చెల్లెలు షర్మిల నుంచి పిడుగు లాంటి వార్త వచ్చి పడింది భయ్య. జగన్ పాదయాత్ర కొనసాగింపుగా గతంలో షర్మిల పాదయాత్ర కూడా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన తర్వాత ఆయన అక్రమాల కేసుల్లో జైలుకి వెళ్ళిపోయారు కదా. అయితే కొంతవరకు పాదయాత్ర చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా జరిగింది. అటు తర్వాత షర్మిల ఆ పాదయాత్ర బాధ్యతలు తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు పాదయాత్ర చేశారు. ఆమె జగన్మోహన్ రెడ్డి లేని లోటును కూడా తీర్చారు. ఒక విధంగా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లు తెచ్చుకోవడానికి షర్మిల పాదయాత్ర కూడా ఒక కారణం. కానీ షర్మిల పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకుని 2017లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇక 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అలా వచ్చిన తర్వాత షర్మిలను పట్టించుకోవడం మానేశారు, అది మనందరికీ తెలిసిందే. దీంతో షర్మిల జగన్మోహన్ రెడ్డిని కేవలం కుటుంబ పరంగా కాదు, రాజకీయ పరంగా కూడా విభేదిస్తూ వచ్చారు. ఇప్పటికే విభేదిస్తూ వస్తున్నారు కూడా. సరిగ్గా ఆ సమయంలోనే వచ్చే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యలా తయారైంది. అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీల అధికారంలోకి రావాలని తాతాలాడుతున్నటువంటి సందర్భంలో రాకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు తలబట్టుకున్నటువంటి సుదీర్ఘ కాలంలో పాదయాత్రకు ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది వైఎస్ఆర్ జయంతి రోజున పాదయాత్ర ప్రారంభించి మరలా వాళ్ళ నాన్నగారు ఇమేజ్ని అడ్డం పెట్టుకుని 2029 ఎన్నికల్లో మళ్ళీ ప్రణాళిక రచించి ఇప్పుడు సీఎం అవ్వాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇప్పుడు షర్మిల సైతం పాదయాత్ర చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయానికి తాను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే షర్మిల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఎంత పొలిటికల్ డ్యామేజ్ జరిగిందో తెలియంది కాదు. అందుకే షర్మిల పాదయాత్ర అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారట.
అయితే త్వరలో షర్మిల తన పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అనే వైసీపీ శ్రేణుల మధ్య బాహాటంగా జరుగుతున్నటువంటి చర్చ. కానీ ఇక్కడ ఒక విషయం, పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందా? మరి లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇలాగే తబ్దుగా ఏమీ తెలియనట్టు సరే ఆ నాయకుడు చేసుకుంటూ పోతున్నారు కదా, పోతే పోనివ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకున్నారా? ఆ పాదయాత్రకు ఎన్ని ఆటంకాలు సృష్టించగలిగారో అన్ని ఆటంకాలు సృష్టించారు. కానీ ఇతను పాదయాత్ర చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? దానికంటూ ఓ భద్రత ఉంటుంది, భద్రత వైఫల్యాలను ఎత్తి చూపుతారు. ఇలా ఒకటి కాదు ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది ఒక కూటమి ప్రభుత్వానికే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి, ఆయన కుటుంబ సభ్యులైన చెల్లెలకి చెప్పాలి, ఆమె తల్లికి చెప్పాలి. ఇలా ఒకటి కాదు, ఇంటిలోనూ పోరు ఇంతింత కాదయ్యా అన్నది మనందరికీ తెలిసిందే. కానీ ఇన్ని పిడుగుల మధ్య జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏ విధంగా కొనసాగిస్తారు అన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనటువంటి విధంగా ఉందట. అందుకనే జగన్ తల పట్టుకుని కూర్చుని ఏంటి ఈ రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న చందాన ఉంది అని రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి డ్యామేజ్ చేయాలి అని అనుకుంటే ఆల్రెడీ ఇప్పటివరకు ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగిపోయింది. మరలా ఈ పాదయాత్రలో కూడా షర్మిల గారు చేసే డ్యామేజ్ చూస్తే మామూలుగా ఉండదు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు కూటమి ప్రభుత్వం మరొక 15 సంవత్సరాలు పరిపాలిస్తుంది అన్న మాట నిజం చేస్తారేమో అన్న విషయం అయితే అర్థమవుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.